ఆత్మీయ సమావేశం పోరంకి తెలుగుదేశం ఆఫీసులో జరిగింది. ఎన్నికలేవి ప్రజాస్వామ్యానికి ఊపిరిగా భావించాలనేది కృష్ణ పేర్కొన్నారు. చట్టాలపై సంపూర్ణ అవగాహన ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను ఎన్నికల్లో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 27న జరిగే ఎన్నికలకు పెనమలూరు, పోరంకిలో పోలింగ్ బూత్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్స్ అందరూ ఆలోచించి సమర్థవంతంగా పనిచేయగల ఆలపాటి రాజాని మద్దతునివ్వాలని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. సభ్యత్వ నమోదులో 90% సక్సెస్ అయ్యామని బోడే అన్నారు. నిలబడినటువంటి ఆళ్లపాటి రాజా గారు ప్రతి ఒక్కరు కూడా భుజాన్ని వేసుకుని ఆయన్ని కూటమి ప్రభుత్వం తరఫున గద్దెనెక్కించాలని బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త పైన, నాయకుల పైన ఉంది. అలాగే జనసేన పార్టీ తరఫున, ఎందుకంటే మాకు ఇందాక అన్నారు ఎక్కువ బాధ్యత ఉందని, ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటాం మేము. ఎందుకంటే మా పిఎస్సి చైర్మన్ నాదండ్ల మనోహర్ గారి కోసం ఆయన చీటీ త్యాగం చేశారు. ఆ కృతజ్ఞత ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున మాకు అందరికీ కూడా ఉంటుంది. ఎందుకంటే కృతజ్ఞతలు తెలుపుకునేదే ముఖ్యంగా జనసేన పార్టీ అంటే అంత కృతజ్ఞత భావంతో ఉంటాం మేము. అందుకని చెప్పి ఈ తాడిగడప మున్సిపాలిటీ అధ్యక్షుడిగా, అలాగే రజక కార్పొరేషన్ డైరెక్టర్గా నా మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. మా అధ్యక్షులు వారు పెట్టారు కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు. ఆయన పెట్టిన బాధ్యతలను కానీ, నమ్మకాన్ని కానీ నేను వమ్ము చేయను. ఇవాళ తాడిగడప మున్సిపాలిటీలో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎలక్షన్లో దాదాపు 8,532 ఓటర్లు ఉన్నారు. రేపు 27వ తేదీ జరగబోయే శాసనమండలి ఎన్నికల్లో మన ఎమ్మెల్సీ అభ్యర్థి, గ్రాడ్యుయేట్ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవడానికి, అలాగే కార్యకర్తలందరూ కూడా మరి 27వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో 30 ఓట్లకి ఒక బూత్ కన్వీనర్ని లేకపోతే ఒక బాధ్యుడిని నియమించుకొని ప్రతి ఓటర్ని పోలింగ్ స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చి ఎక్కువ శాతం పోల్ అయ్యే విధంగా, అలాగే 99% తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసే విధంగా మరి ఈ నెల 27వ తారీఖున కృష్ణా, గుంటూరుకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే సందర్భంలో పెనమలూరులో పార్టీ కార్యకర్తలు, నాయకుల సమావేశం జరిగింది. రేపు 7వ తారీఖున కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గుంటూరులో నామినేషన్ వేస్తున్నారు. కాబట్టి ఎన్నికలకి కేవలం ఒక 20 రోజుల సమయం మాత్రమే ఉండగా ఎన్నికల ప్రణాళిక ఎలా ఉండాలి, ఓటర్ని మనం పోలింగ్ స్టేషన్ దాకా ఎలా తీసుకురావాలి, ఓటింగ్ ప్రొసీజర్ ఏంటి, ఈ అంశాల మీద ఇవాళ మరి అందరికి కూడా వివరించి చెప్పడం జరిగింది. కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని నిర్ణయించిన తర్వాత మరి ఈ 2 జిల్లాల్లో 3,46,000 మందిని ఇప్పుడు ఓటర్గా చేర్చడం జరిగింది. అందుట్లో పెనమలూరులో 15,000 చిలుకు ఓటర్స్గా రిజిస్టర్ అవడం జరిగింది. అయితే ఇక్కడ కొంచెం కానూరు, కొన్ని పెద్ద గ్రామాల్లో విడిగా పోలింగ్ స్టేషన్